ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆరాధనకి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. యేసయ్య కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. బైబిల్లో నుంచి చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆశీర్వాదకరంగా ఈ ఆరాధన మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదవగా ఒకసారి విందాం. ఓ అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దానిపై నుండి అర్పణ తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? ఇక్కడ మత్తయి సువార్తలో భక్తుడైనటువంటి మత్తయి అక్కడ వివరిస్తున్నటువంటి మాట చాలా ఆశ్చర్యకరమైందని చెప్పడానికి సందేహం ఏమీ లేదు. ఇక్కడ చాలామంది పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు ఒక గుంపు మనకి ఇక్కడ కనబడుతూ ఉంటారు. వాళ్ళందరినీ ఉద్దేశించి ఓ ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్న మాటలు. ఎందుకంటే వారిలో వారే బంగారమని, డబ్బులు, ఆస్తులని, లేకపోతే పలానా పొలాలని, స్థలాలని, ఇవే దేవుని దృష్టిలో కాదు, మనుషుల దృష్టిలో భూమి మీద విలువైనవి, ఇవే గొప్పవి. ఇక వీటి కంటే గొప్ప ఏమున్నాయి? బంగారం గొప్పదే కదా, స్థలాలు ఉన్న వ్యక్తి గొప్పోడే కదా, ఒక మంచి పేరు ప్రఖ్యాతిగా వచ్చి ఊరిలో ధనవంతుడుగా ఉన్న వ్యక్తి గొప్పవాడే కదా. వీటిని గొప్పదిగా లోకంలో ఉన్నవారు పెంచుతూ ఉన్నారు. ఎవరైనా ఒక 10 ఎకరాలు, ఒక 100 ఎకరాలు ఆసాము కలిగి కనబడ్డాడు అనుకోండి, అబ్బా నీకేమండి, నువ్వు చాలా గొప్పోడివి, నీకు చాలా ఆస్తిపరుడు, నువ్వు బయటికి రావాలంటే, లోపలికి వెళ్ళాలంటే ఓ సమృద్ధితో కూడినటువంటి ఆ సంపద నీకుంది, నువ్వు చాలా గొప్పోడివి అన్నట్లుగా కొంతమంది వ్యక్తులను కొన్ని సందర్భాలను బట్టి వీళ్ళు గొప్పోళ్ళు అన్నట్లుగా ఎంచుకుంటా వారు మాట్లాడుకుంటా ఉంటారు. అటు వారి గురించి బైబిల్ ఏముంటుందంటే అవివేకులు అని రాయబడింది. ఇక్కడ మీరు గమనించండి, మీరంట అవివేకులు. ఏది గొప్పది? బంగారం కలుగున్న వారు గొప్పవారా? కాదు. ఆస్తి పాస్తులు కలిగిన వారు ఏమన్నా గొప్పవారా? ఒకవేళ ఈ లోకంలో కలగచ్చు, వాళ్ళు గొప్పవారిగానే మన కంటికి కనపడవచ్చు, కానీ వారందరికంటే శ్రేష్టమైన గొప్పతనం దేవుడు మనకు అనుగ్రహించారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన రక్తం ద్వారా కడగబడి రక్షణ పొందేమే. ఇక ఎంతకంటే భాగ్యమైనది ఏది ఈ భూమి మీద లేదు. రక్షణ కంటే గొప్పది ఏమీ లేదు. డబ్బైనా, పొలాలైనా, స్థలాలైనా ఒంటైపోతాయి. ఏది మనల్ని పరలోక రాజ్యానికి చేర్చదు? ఒక్క రక్షణ. అందుకని యేసయ్యతో అంటుకట్టబడి నమ్మి బాప్తిస్ము తీసుకుంటే ఆ బాప్తిస్ము ఏం చేస్తుందంటే మనల్ని ఈ లోకంలో గొప్పవారిగా ఎంచుతుంది. ఈ లోకంలో గొప్పవారిగా కనబడేటట్లుగా ఒకవేళ మనుషుల దృష్టిలో మనం పేదవారిగా ఉండొచ్చు, మనుషుల దృష్టిలో ఒకవేళ మనం అనేకులకు ఒక అవివేకులుగా కనబడుతూ ఉండొచ్చు, కానీ నువ్వు పరలోక రాజ్యములో నీవు గొప్ప
గొప్పవాడివి. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు మనకు ఆ భాగ్యం ఇచ్చారు. చూడండి, బైబిల్ నుంచి ఒక మాటను మనం చదువుదాం. చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 29వ వచనం చదువుదామా? ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. చాలు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఆలోచించండి. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు చెప్తున్న మాట ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘముతో ఇశ్రాయేలుగా మార్చబడిన మనతో చెప్తున్న మాట ఏంటంటే, మీ భాగ్యము గొప్పది. ఎందుకు మనం గొప్పవారము అంటే, ఆయన రక్తం ద్వారా మనం కడగబడ్డాం. ఆ విలువైన రక్తం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు విలువ చేయాలని ఎన్ని కోట్లు పెట్టినా, ఆ కోట్లకి అంతు చెక్కని గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. అయితే మనం భాగ్యవంతులం అని బైబిల్ చెప్తుంది. లోకం అంటుంది, కొంతమంది పరిశీలన సద్దుకాయలు శాస్త్రులు, కొంతమంది గుంపు ఒకటి ఉంది. వాళ్ళు అనుకుంటున్నారు, అబ్బా నీకేమమ్మా బంగారం కొన్నావు, గ్రామం బంగారం కొన్నావు, అబ్బా నువ్వు గొప్పదానివి, నీకు నీ ఇంట్లో అసలు పట్టు చేరలేదు, నువ్వు బయటికి రావు, నువ్వు గొప్పదానివి, నీకు ఇంటి చుట్టూరు ఆ మంచి స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, నువ్వు గొప్పదానివి అన్నట్లుగా మనుషులు రకరకాలుగా లోకములో ఉన్న దానిని బట్టి ఎంచుతా ఉంటారు గొప్పతనాలు, లోకములో ఉన్న దాన్ని బట్టి. కానీ బైబిల్ అంటుంది, రక్షణ బట్టి నువ్వు గొప్ప వ్యక్తివి, నేను గొప్ప వ్యక్తిని, మనందరము గొప్పవారము. హల్లెలూయా. ఇది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించిన ఒక గొప్ప భాగ్యం. ఏంటి గొప్ప భాగ్యం? ప్రజలకు దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యం ఏంటి? ఒక 2-3 విషయాలు చెప్పి ఆశీర్వాదకరంగా మనం ఈ ఆరాధన ముగించుకుందాం. చదవండి మొదటి మాట, మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వాక్యాన్ని చదువుదాం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవును గాక ఆ గడియలోని ఆమె కుమార్తె స్వస్థత. చూడండి, ఆలోచించండి ప్రియులారా. ఇక్కడ ఒక తల్లి గారు తన కుమార్తెకి ఆరోగ్యం బాగలేక యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా నా కుమార్తెను బాగు చేయ్యా అని అడుగుతావు. అక్కడ చాలా సందర్భాన్ని మనం గమనిస్తే యేసు ప్రభు అంటారు, అమ్మా ఇవి పిల్లలకు పెట్టే రొట్టె ముక్కలు, ఇవి మీ పిల్లలకి పెట్టడం తగునా అని అడిగారు. అయ్యా ఇదిగో ఆ బల్లమైన నుంచి కింద పడుతూ చూడు, ఆ రొట్టె ముక్క అన్నయ్యా కుక్క పిల్లకి వేసాను అనుకుంటా, నేను కుక్కనే అనుకుంటానయ్యా, ఇదిగో ఆ చిన్న రొట్టె ముక్క అయినా నాకు ఇయ్యయ్యా. ఆమె జీవితంలో ఆమె నోటి మాటను బట్టి ప్రభు గ్రహించిన మాట ఏంటంటే, నువ్వు గొప్పదానివి అన్న. ఆశ్చర్యం కలిగింది అక్కడ ఉన్న వ్యక్తులకి. తన విశ్వాసం బట్టి ఆమె గొప్పవారిగా మార్చబడింది. విశ్వాసం ఏం చేస్తుంది అంటే మనల్ని గొప్పవారిగా ఎంచుతుంది. ఎలాంటి వ్యక్తినైనా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితి అయినా, ఉన్నా లేకపోయినా, ఈ భూమి మీద తినకపోయినా, నీలో విశ్వాసము కానీ ఉందనుకో, ఆ విశ్వాసము ఈ భూమి మీద నేనేం చేస్తుందంటే నిన్ను గొప్పవారిగా మార్చి ఆ ఉన్నతమైన పరలోక రాజ్యములో ఒక శ్రేష్టమైనటువంటి స్థానాన్ని అక్కడ ఇస్తుందని చెప్పక తప్పదు. ఆ శ్రేష్టమైనటువంటి స్థానంలో మనం కూర్చుంటాం. దైవజనులు
బోధిస్తున్నటువంటి వారి బోధలో కొన్ని మాటలు విశ్వాసపు నోట, విశ్వాసపు పలుకు వచ్చినప్పుడు ఆత్మీయంగా సంఘములో సమకూర్చబడిన మనం ఆ విశ్వాసపు మాటని గట్టిగా ఆమేనని విశ్వసించాలి. అది విశ్వాసం అంటారు, దాన్ని విశ్వాసం అంటారు. మౌనంగా ఏ సంబంధం లేనట్లుగా మందిరంలో ఉండకూడదు. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ఎత్తబడుతున్నప్పుడు ఆ వాక్యం ఏదైనా మన మనసు తగినందుకు ఆమేన్ హల్లెలూయా అని ఆ విశ్వాసపు పలుకు మన నోట ఎప్పుడు వస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు ఆ విశ్వాసానికి తగిన మేలు మన జీవితంలో మానక ఖచ్చితంగా జరిగిస్తారు. ఈ తల్లి పగటి దగ్గర కూర్చొని ఎప్పుడు రొట్టె మొక్కబడుద్దా, ఎప్పుడు రొట్టె మొక్కబడుద్దా, ఎప్పుడు రొట్టె మొక్కబడుద్దా అని ఎదురు చూస్తా ఉంది. మన జీవితంలో ఆ విశ్వాసం అనేది ఉంటుంది చూసారా, అది ఎప్పుడైతే గొప్పదిగా కనబడుతుందో మన ఆధ్యాత్మికమైన జీవితం కూడా అంత విశాలముగా గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథం 26:3. ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. చూడండి ఈ మాట నోట్ చేయండి. ఏలయనగా అతడు మీ యందు, అంటే విశ్వాసం లేకపోతే దేవుని మీద ఆధారపడలేడు. విశ్వాసం లేకపోతే దేవుని మీద ఆనుకోలేడు. విశ్వాసం లేకపోతే దేవుని మీద ప్రతిదానికి దేవుడి నాకు చేస్తాడు అన్న ఆ నిరీక్షణను కోల్పోతాడు. విశ్వాసం లేకపోతే మనుషుల మీద ఆధారపడతాడు. వాళ్ళు నాకు 10, వీళ్ళు నాకు 10. విశ్వాసం లేకపోతే వాళ్ళని ఇజ్జయ్ అని వాళ్ళని అడుగుతా ఉంటారు. విశ్వాసం లేని వ్యక్తి జీవితంలో ఏ కార్యాలు జరగవు. ఎందుకంటే వారిలో విశ్వాసం ఉండదు కనుక. బైబిల్ ఏమంటుందంటే ఈ విశ్వాసంలో మనం గొప్పవారిగా మార్చబడాలంటే ఈ విశ్వాసంలో ఎదుగునట్లుగా ఆయన మీద మనం ఆనుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా. అంటే ఈ రోజు నువ్వు ఎవరి మీద ఆనుకుంటున్నావు? ఏ వ్యక్తిని ఆధారం చేసుకుని ఆనుకుంటున్నావు? ఏ పిల్లల్ని ఆధారం చేసుకుని ఆనుకుంటున్నావు? పలానా మనుషులు చేస్తుందని, పలానా వ్యక్తి చేస్తాడని, పలానా కుటుంబం చేస్తుందని, ఏమండి పలానా వ్యక్తుల మీద నేను ఆధారపడితే వాళ్ళే నన్ను ఒక శ్రేష్టమైన అనుభవంలోకి నడిపిస్తారని మనుషుల మీద ఆధారపడుతూ ఉంటారు. అందుకే నష్టాలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శోధనలు, కలవరాలు, కలవరెత్తలు, అవమానాలు. ఎంత ప్రార్థన చేస్తున్నా ప్రార్థనలో ఆ ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోవడానికి కారణం ఒక్కొక్క ప్రార్థన చేస్తున్నా మరొక పక్క మనుషుల మీద ఆధారపడుతున్నాం. ఈ ప్రార్థన ఎలా అంగీకారంలోకి వస్తుంది? ఈ వ్యక్తి అక్కడే కూర్చొని అడిగింది ఒక మాట, అయ్యా నన్ను కుక్కననుకయ్యా ఆ రొట్టె మొక్కబడుద్దేనని విశ్వాసం కాడే కూర్చొని ఎదురు చూస్తాము. మరలా యేసు ప్రభువుని కదా ఇచ్చేటట్టుగా ఏం లేడు. ఏం రొట్టె మొక్క మనం చూడటమేంటి, అక్కడ పక్కకు పోతే ఎవరు ఇస్తారు అన్నట్లుగా మరో ఆలోచన మీ మనసులోకి రాలేదు, మరో అవగాహన ఇంకా ఆమెకు రాలేదు. యేసయ్య ఇస్తాడు, నేను తీసుకున్నాను. ఆయన చేయగలిగిన సమర్థుడు, ఆయనకు అసాధ్యమైనది ఏముంది? ఒకవేళ డాక్టర్లు చేతులు వదిలిపెట్టచ్చు, మనుషులు చేతులు వదిలిపెట్టచ్చు, బంధువులు చేతులు వదిలిపెట్టచ్చు, కట్టుకున్న వారు చేతులు వదిలిపెట్టచ్చు, ఈ కడుపుకు పుట్టిన పిల్లల చేతులు వదిలిపెట్టచ్చు. కానీ నిర్మించిన దేవుడు ఉన్నాడే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఆయన మరచిపోజాలడు. ఆయన నిన్ను సృష్టించిన ఆ సృష్టికర్త నిన్ను ఎలా మరుస్తాడని అనుకుంటున్నావు?
ఎలా విడిచిపెడతాడు అనుకుంటున్నావు? ఆయన మీద ఆధారపడడం నేర్చుకుంటే, ఆయన మీద నువ్వు ఆనుకుంటే నిశ్చయముగా గొప్ప కార్యములు నువ్వు అనుభవించుదువుగాక. ఈరోజు నా గొప్ప గొప్ప కార్యాలు ఆగిపోవడానికి కారణం విశ్వాసం బద్దలైపోయి. ఎన్ని సంవత్సరాల నిరీక్షణ నోవాకి? జల ప్రళయం వస్తుంది, జల ప్రళయం వస్తుంది, ఎంతో స్వార్థ ప్రకటిస్తున్నా వస్తది అన్నట్లుగా, నవ్వులాటగా, హేళనగా, భక్తిని చొలకనగా, లెక్క లేకున్నట్లుగా భక్తిని కొనసాగించారు ప్రజలు. ఏమైపోయారు? జల ప్రళయంలో అందరూ కొట్టుకుని పోయారు. నోవాహు నువ్వు వెళ్ళి ఓడను సిద్ధపరచంటే ఒక్కొక్క వస్తువుని ఒక్కొక్క దానిని చిన్నగా తీసుకుని వచ్చి ఓడను సిద్ధపరిచి, ఆ వయసులో, ఆ వృద్ధాప్యంలో ఏంటి ఆ నిరీక్షణ? ఏంటి ఇంత వృద్ధాప్యంలో కూడా అంత నిరీక్షణ ఏంటి? దేవుని మీద ఆనుకున్న వ్యక్తి అతడు చనిపోయేంత వరకు విశ్వాసములో బద్దలు కాడు. ఆయన మీద ఆనుకున్న వ్యక్తి విశ్వాసంలో ఎప్పటికీ క్షీణించిపోదు. నువ్వు ఆయన మీద ఆనుకుంటే నీ విశ్వాసం ఎప్పటికీ చెదిరిపోదు. ఆమేన్ చెప్పండి అందరూ. ఆయన మీద ఆనుకుని చూడు, నీ విశ్వాసాన్ని దేవుడు గొప్పదిగా ఇచ్చి నీకు శ్రేష్టమైన అనుభూతిని దేవుడు కలుగు చేయనుగాక. నాకు సహోదరుడు, అయ్యా మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అని చెప్పి కుటుంబం గురించి ప్రార్థన చేయించాడు. దైవజనులు ఏమన్నారంట, ఓకేనయ్యా దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అని చెప్తే, ఈయన మళ్ళా బయటకు వచ్చామంటాడంటే, అంటే ఇప్పటికి 3-4 సంవత్సరాలు అయింది, ఇది కుదిరేది కాదు. మరి ప్రార్థన చేయడం ఎందుకు? మళ్ళీ మేము నోరు తెచ్చి మైకులు కొట్టుకొని అరవడం ఎందుకు? ఆ ముఖ్య ముందే ఆడవచ్చుగా, అంటే నాకు అవసరం లేదు అని. అంటే ఏదో ఒక రాయి 10 రాళ్ళు వేస్తే ఒక రాయి అన్న తగలదా? 10 రాళ్ళు ఇస్తే ఏదో ఒక రాయి తగులుతుంది కదా అన్నట్లుగా. ఇది బిజినెస్ అది కాదు, ఇది విశ్వాసం. దేని గురించి పరీక్షించుకుంటున్నావు? ఏదో దేవుని అవసరతను వాడుకునేదా? కాదు. నీ ఆత్మీయ ఎదుగుదల దేవునిలో గొప్పదిగా మార్చబడడానికి విశ్వాసంలో బలహీనం కాకూడదు. మనం ఏ విషయంలో ఒకవేళ సమస్య మన ముందొచ్చి ఏమండి అది ఎంత దురాకార్యాలు చేయడానికి మన ముందు సిద్ధపడ్డా నీ విశ్వాసం మాత్రం పొరపాటున బద్దలు కాకూడదు. దేవుడు చేస్తాడు, దేవుడు చేయడానికి సమర్థుడు. ఆఖరి శ్వాస వరకు నీ విశ్వాసం గొప్పదిగానే కనపడును గాక. గట్టిగా చెప్తాము ఆమేన్. ఆమేన్. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయం 47వ వచనంలో కూడా ఈ మాటలు రాయబడ్డాయి. 8:47. వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెను. వెంటనే తాను ఎలాగూ స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పెను. అప్పుడు 48వ వచనంలో అద్భుతంగా ప్రభు చెప్పారు, అందుకాయన కుమారి నేను నిన్ను బాగు చేస్తాను అనుకుంటున్నావా? నేను కాదు. నా వస్త్రాన్ని పట్టుకున్నావు కానీ నువ్వు ఎలా బాగైపోయావు అనుకుంటున్నావు? అమ్మో నన్ను యేసు ప్రభు తగ్గించాడా? కాదు. నీ విశ్వాసం ఉందే, ఆ విశ్వాసమే నిన్ను బాగు చేసేటట్లుగా నా తండ్రి చేశారు. ఆమేన్. ఈ రోజున దేవుని ఎదుట పరీక్షలు, దేవుని ఎదుట దేవుని చేస్తాడా లేదా, ఒకవేళ చేయకపోతే నేను రాను, ఇలాంటి పరీక్షలు కాదు. దేవుని ఎదుట మనం నిలబడవలసింది. ఏం మేలు చేశాడు, ఏ కార్యం చేశాడు, ఇదైనా చూస్తాను, ఇదైనా లాస్ట్గా పరీక్ష చూస్తాను, ఇదైనా కానీ జరగకపోతే అభ్యాసం దేవుడు ఏం చేయలేదు, ఆయన మాటలు ఒత్తి మాటలు అని నీ నోట ఇలాంటి అవిశ్వాసపు హృదయం కలుగుతుందేమో.
పరిశుద్ధాత్ముడు నిన్నే దర్శిస్తున్నాడు ఈ పూట. ఆ సందేహాన్ని విడిచిపెట్టు. అక్కడున్న జన సమూహం ఎదుట ఈ స్త్రీ ఒప్పుకుంటుంది, దేవుడే నన్ను బాగు చేస్తాడనడానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. దేవుడు నన్ను బాగు చేశాడు. ప్రజలందరి ఎదుట ఆమెలో ఉన్న బలహీనతను ఎత్తి చూపించుకొని, నేను ఈ బలహీనతలో నా ప్రభు వస్త్రపు చెంగు పట్టుకున్నాను. ఆ వస్త్రం నన్ను తాకింది, ఆ ప్రభావం నన్ను తాకింది. ఎవరు చెప్పారు నీకు వస్త్రాన్ని పట్టుకుంటే బాగైపోతావని? తల మీద నూనె పోయించుకొని ఏమండి, లేకపోతే కచ్చిపు ఒకటి ఇసిరేసో, లేకపోతే తల మీద చేయి పెట్టి ఊరిపోను, లేకపోతే కింద పడేసో, అప్పుడు కదా నీకు మేలు కలిగేది. ఓన్లీ విశ్వాసం నేను వస్త్రం చెంగు పట్టుకుని వెంటనే మేలు కలిగిపోయిందా? అవంటది, అయ్యా ఆయన నోటి మాట, ఏ రాజా బయటికి రా అంటే చనిపోయిన వాళ్ళు బతికారయ్యా. పాడి మీద పోతున్న విధవరాల కుమారుడు ఆ చనిపోయి ఆ పాడి మీద పోతా ఉంటే ఆ వ్యక్తిని ముట్టిన వెంటనే ఆ పాడి మీద ఉన్నవాడు బతికాడయ్యా. ఆయన నోటి ద్వారా ఎన్ని మేలు కలిగాయి. ఆయన నడిచి వస్తా ఉంటే భయంకరమైన చీకటి శక్తులతో పీడించబడినటువంటి ఆ దెయ్యపు శక్తులు కేకలు వేస్తూ వినవినలాడుతూ ఆయన ఆజ్ఞాపించిన వెంటనే పారిపోయాయి. అంత గొప్ప దేవుడయ్యా ఆయన. ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంటే నాకెందుకు విడుదల రాదు? ఆ విశ్వాసం ఆ వ్యక్తిని అద్భుతంగా స్వస్థపరిచింది. ఇప్పుడు చప్పుడు కొడుతూ గట్టిగా ప్రభుత్వం, గట్టిగా 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసం చాలా గొప్పది. విశ్వాసములో ఎవండి ఏ లోపం లేకుండా విశ్వాసములో పరిపూర్ణమైన విశ్వాసంలో ఉండు. విశ్వాసములో ఉన్న వ్యక్తి గొప్పవాడు. నీకు డబ్బు లేకపోవచ్చు, నీకు కట్టుకోవడానికి సరైన బట్ట లేకపోవచ్చు, నీకు తినడానికి సరైన తిండి లేకపోవచ్చు, కానీ నీ విశ్వాసం ఉందే అది చాలా గొప్పది. అద్భుతంగా పరలోక రాజ్యములు నువ్వు కనబడేటట్లుగా నీ విశ్వాసము నిన్ను స్థిరపరచునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రెండవ మాట 76వ కీర్తన భాగం 1వ వచనం. దేవా నేను మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. 76 యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులలో ఆయన నామము గొప్పది. చాలు, ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యేసయ్య నామం గొప్ప నామం, అన్ని నామముల కన్నా పైనామం. యేసయ్య నామం గొప్ప నామం, అది గొప్పది. శృంగార దేవాలయం దగ్గర ఒక కుంటివాడు చాలా రోజుల నుండి ఆ కుంటితనంతో ఆ దేవాలయం దగ్గర పడి ఉన్నాడు. ఒక ఇద్దరు దైవజనులు దేవాలయంలోకి వెళ్తా ఉంటే వారు ఆయనతో అన్నమాట, అయ్యా నన్ను బాగు చేయండి, నన్ను బాగు చేయండి అని ఆయన అడిగితే, బాబు నా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు, అయితే ఒక్కటి ఉంది, అదేంటంటే యేసు నామం. ఆమేన్ ఆమేన్. చూడండి, మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత చివరిలో అనే మాట ఏంటి? యేసు నామములో. తండ్రి చెప్పిన మాట, యేసయ్య పలికిన మాట, నా నామములోనే మీకు ఏదైనా కలుగుతుంది, నా నామములోనే. యేసు నామములో ఈ మనవలన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. అంటే యేసు నామం ప్రతి విజయం వెనక ఒక సాధనముగా ఉంటుంది. నీ విజయానికి కారణం యేసు నామం.
నీ ప్రార్థన అంగీకరించబడడానికి కారణం యేసు నామం. ఈ రోజున యేసు నామాన్ని స్మరించే వ్యక్తులు అరుదైపోయారు. యేసు నామాన్ని స్మరించే వ్యక్తులు లోకములో వెనకబడిపోతున్నారు. యేసు నామాన్ని ఉచ్చరించే వాళ్ళు, యేసు నామాన్ని ఉచ్చరించే పెదాలు అరుదైపోతున్నాయి. ఒక దైవజనుడు ఈ విధంగా అంటా ఉన్నారు, దేవుని నామ భజన కంటే సేవకుల భజన ఎక్కువైపోయిందని. ఈ రోజున చాలా మంది ఏమైపోయారంటే, ఇదిగో అసలు దేవుడు ఏమన్నా యేసు ప్రభు మేము చూసామో లేదో మాకు తెలియదు, కానీ ఈయనే మాకు దేవుడు, ఈ పాస్టర్ గారే మాకు దేవుడు, ఈ పాస్టర్ గారే మాకు దేవుడు, ఈ కుటుంబమే మాకు దేవత, ఈ ఇల్లే మాకు దేవుడు అన్నట్లుగా మనుషుల్ని దేవునిగా ఎంచుకొని భావిస్తున్నారు ఈ లోకంలో. ఈ చెన్నై అనే ప్రాంతాల్లో కూడా హీరోయిన్లని దేవుళ్ళుగా దేవతలుగా ఎంచుతారు. దండేసి దండం పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. ఏదైనా ఎవరైనా కానీ మేలు చేశారనుకోండి, ఇప్పుడు ఆ మేలుకి ప్రతిగా వాళ్ళని పూజిస్తూ ఉన్నారు. కొన్ని గృహాల్లో, కొన్ని పల్లెటూరు గృహాల్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ చిన్న వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి బొమ్మ ఒకటి పెట్టుకొని ఇంట్లో ఆయనకి మంచిగా ఒక దండేసి కొవ్వొత్తులు పెట్టి రోజు ఆయన పూజ చేస్తూ ఉంటారు. ఏంటయ్యా ఎందుకు చేస్తున్నారని, మనిషే కదా, మనలాగా మనిషే కదా. మనుషుల గుండెలో పుట్టిన దేవుడయ్యా ఆయన. ఎవరిని ఆరాధిస్తున్నారు? ఎవరి నామాన్ని స్మరిస్తున్నారు? దేవుని నామ స్మరణ తగ్గిపోయింది. అందుకే అద్భుతాలు జరగట్ల. ఆదిలో జరిగిన అద్భుతాలు, ఆ కాలంలో జరిగిన మేలులు, ఆ కాలంలో జరిగిన సూచక క్రియలు ఈ కాలంలో తగ్గిపోవడానికి ప్రబలమైన కారణమే ఇది. గడిచిన వారంలో సోమవారం రోజు విజయవాడలో మోహన్ సింగ్ రాజరసాయి గారు ఒక పెద్ద 10,000 మందికి పైగా సేవకుల సదస్సు ఒకటి ఏర్పాటు చేశారు. ఆ సేవకుల సదస్సులో ఆయన చెప్పిన మాట ఏంటంటే, అద్భుతాలు జరగకపోవడానికి కారణం ఏంటి? ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్ర తెలంగాణ ఆత్మీయతలో, క్రైస్తత్వంలో వెనకబడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దైవజనుల్లో కొన్ని లోపాలు. ఈరోజు చాలా మంది సేవకుల్లో ఉన్న ఆ లోపం ఏంటంటే, వాక్యం అయితే 2 గంటలు చెప్తున్నారట, 2 గంటలు, కానీ ప్రార్థన అయితే ఒక్కరి మీద కూడా చేతులు పెట్టి ప్రార్థన చేయకుండా అడావిడిగా కారులోకి వెళ్ళిపోతున్నారట. అందుకే అద్భుతాలు జరగట్లేదని చెప్తున్నారు దైవజనులు. ఒకప్పుడు దైవజనులు యేసన్న గారు ఉన్నప్పుడు 1 గంట వర్తమానం చెప్తే రాత్రంతా తెల్లవారేంత వరకు కాళ్ళు వాసిపోయినా అలాగే నుంచొని, చేతులు బరువెక్కిపోయినా అలాగే ఒకరి మీద ఒకరు చేతులు పెట్టి తెల్లవారేంత వరకు అందరి మీద ప్రార్థన చేస్తా ఉండేవారు. ఇప్పుడు ఆయన ఆ విధంగా చేస్తా ఉన్నాడు కనుకనే ఆ కుష్ఠరోగులు, దొంగలు, లేకపోతే లోపులు, లేకపోతే రోగాలు ఇవన్నీ వదిలిపోయి ఆయన నామంలో చేతులు పెట్టడం వల్ల అందరూ బాగుపడుతూ అనేకులు స్వస్థతలు పొందారు. మరి ఈ రోజు అలాంటి అద్భుతాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే, ఆయన నామంలో ప్రార్థించే వాళ్ళు దూరమైపోయారు. నామాన్ని ఎత్తి పట్టే వాళ్ళు లేరు, యేసయ్య నామాన్ని ధ్వజమెత్తే వాళ్ళు లేరు. ఇశ్రాయేలు ప్రజలందరూ యేసయ్య నామాన్ని స్మరించలేకపోవడం వల్ల అందరూ ఏమైపోయారు తెలుసా? సర్పానికి బానిసలైపోయారు, తెగులుకి బానిసలైపోయారు, రోగానికి బానిసలైపోయారు. అయ్యా ఏంటయ్యా ఈ పరిస్థితి? ఏం చేయమంటావు? ఇప్పుడైనా ఒక ఎత్తడి సర్పాన్ని ఇదిగో అక్కడ కట్టి, ఇది దాని నామంలో అక్కడ దాని వైపు చూడండి, అటు సైడ్ చూడండి, ఇప్పుడైనా మీరు బాగుపడిపోతారంటే, ఎవరైతే అటు సైడ్ చూస్తూ ఉన్నారో, ఆ సర్పం వైపు చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ బాగుపడిపోతారు. నామాన్ని ఎత్తే వాళ్ళు లేరు. దేవుని సన్నిధిలో ఏదో ప్రార్థన చేసుకుని 1, 2, 3, 2 మొక్కలు ఆ టకటక చేసుకొని ఇక ఆమెను అనుకొని పోతా ఉంటున్నారు తప్ప, యేసు నామములో నాకు ఎందుకు ఈ కార్యము చెయ్యవో?
నాకెందుకు ఈ మేలు జరగదు నాయన, ఇదిగో నీ నామములో ఈ కార్యము జరగాలి, నీ నామములోనే ఈ మేలు జరగాలి. నీ నామాన్ని ఉచ్చరించండి, యేసయ్య నామాన్ని ఉచ్చరిస్తే దెయ్యపు శక్తులు, చాతుబడి శక్తులు, చెల్లకి ప్రతి విధమైన చీకటి శక్తుల ప్రభావం అంతా తారిపోయి యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 9వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. యేసు ప్రభు 9వ అధ్యాయం 49. లూకా సువార్త 9. ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టగా మేము వాడు మనల్ని వెంబడించువాడు కాడు, వాడు మనల్ని వెంబడించట్లేదే, చెప్పాను. అందుకని ఆయన ఏమన్నారంటే, వాళ్ళు ఏమంటారంటే అయ్యా వాళ్ళని ఆటంకపరచు అని చెప్పాను. అందుకు యేసు మీరు వారిని ఆటంకపరచుకుడి. చదువు. అందుకు యేసు మీరు మీ పక్షంలో ఉన్నవాడే అని అతనితో చెప్పాను. ఆయన పరమునకు చేర్చుకున్నవాడి దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలెను. సమరయలో ఒక గ్రామంలో ప్రవేశించి ఆయన యెరూషలేముకు వెళ్ళ అభిముఖులైనందున వారు ఆయనను చేర్చుకున్నారు. చూడండి, ఇక్కడ గమనించండి మీరు. అయ్యా కొంతమంది దెయ్యాలు, కొంతమందిని కొన్ని శక్తులు పెట్టిన వాళ్ళని వదిలేస్తా ఉన్నారు. ఇది మనం గమనించేవాళ్ళు కాదే. ప్రభు ఏమన్నాడు అక్కడ, మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే అని అతనితో. మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే. విరోధిగా లేనంత కాలం వాడు మన పక్షమున ఉన్నవాడే. ఈరోజు చాలా మంది చాలా రకాలుగా భక్తి సాగరంలో మునిగిపోతా ఉన్నారు. ఆధ్యాత్మికమైన మెలకువలను విడిచిపెట్టి ఆధ్యాత్మికమైన ఆ పరిశుద్ధమైన ఆ నామాన్ని ఉచ్చరించగా, ఆ పరిశుద్ధమైన నామాన్ని ఎవరిని కొందరు ఉపయోగిస్తే కొందరు దాన్ని ఉపయోగించగా, అలా చేయకూడదు ఇలా చేయకూడదని రకరకాల ఆ కలిపినటువంటి బోధలు చేసే ఒక ఆయన అంటారే యేసు నామములనే మీకు రక్షణ కలుగుతుందంటే, మరొక ఆయన అంటే అబ్బే యేసే నామం కాదు నా నామంలోనే. బైబిల్లో రాయబడింది, నీవు భాగ్యవంతుడిగా గొప్పవాడిగా నువ్వు ఉన్నావంటే నీలో ఒకటి విశ్వాసంలో గొప్పవాడు అని అర్థం అవ్వాలి. 2, యేసయ్య నామాన్ని ఎప్పుడు స్మరించే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడే నువ్వు గొప్పవాడిగా మార్చబడతావు. ప్రైజ్ ది లార్డ్. భాగ్యవంతుడు, భాగ్యవంతుడు అంటే ఓడకనే రాదు ఆ భాగ్యం. ఆ భాగ్యవంతుల్లో ఉండే లక్షణం విశ్వాసం. 2 యేసయ్య నామాన్ని. 3వ మాట, ఆడ చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి టైం లేదు. కానీ చూడండి మరొక మాట, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నేను కట్టించే మందిరము గొప్పదిగా ఉండును. నా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. చూడండి ఇక్కడ రాయబడిన మాట, నేను కట్టించు మందిరము గొప్పదిగా ఉండును. మా దేవుడు సకలమైన దేవతల కంటే. ఎవరంట మన దేవుడు? మహనీయుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3వది ఏంటంటే మందిరము గొప్పది. ఏ స్థలంలో ఉన్నా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు.
దేవుని మందిరాన్ని పొరపాటును విడిచిపెట్టకూడదు. ఎందుకంటే అది ఒక గొప్ప భాగ్యం. ఆదివారం ఆయన సన్నిధిలో గడపడమే ఒక గొప్ప భాగ్యం. ఇంకెంతకంటే భాగ్యం ఏముంది లోకంలో? మనిషి ఏదో సంపాదించాలని, ఏదో కూడగట్టుకోవాలని, ఏదో మూట కట్టాలని ఆయన సన్నిధానికి దూరం అయిపోతూ, ఆయన మందిరాన్ని కూడా విడిచిపెట్టేస్తూ తిరుగుతూ, ఎవరికి డబ్బంతా సంపాదించావు, నువ్వు అనుభవించకపోతే ఏం లాభం? కష్టపడుతావు, రెక్కలు ముక్కలు చేసుకుని రక్తం ఆవిరయ్యేంత వరకు శ్రమ పడుతున్నావు, కష్టపడుతున్నావు, ఏ ఫలితం నువ్వు అనుభవించకపోతే అంత శూన్యమే కదా. ఆరోగ్యం ఉన్నప్పుడే, ఆయుష్ ఉన్నప్పుడే దేవుని మందిరంలో గడపడం మనం నేర్చుకుందాము గాక. ఇది గొప్పదండి. ఈ భాగ్యం అందరికీ దొరకదు. మందిరములో ఆయన ఆరాధించే భాగ్యం అందరికీ దొరకదు. మీరు కావాలంటే గమనించండి, ఎక్కడైనా మందిరములో ఆయన సన్నిధిలో గడిపే భాగ్యం ఎక్కడ దొరకదు. లోపల గంటల గంటలు గడుపుతావు. ఏమండి, వ్యర్థమైన కాలక్షేపం దగ్గర గంటల గంటల సమయం అంతా దొరికిపోతా ఉంటుంది తెలియకుండా. దేవుని మందిరంలో మాత్రం సమయాన్ని హెచ్చించి సమయాన్ని గడపలేము. దేవుని మందిరంలో ఎక్కువ సమయాన్ని మనం కేటాయించలేము. దేవుని సంఘాన్ని ఎక్కువగా మనం ప్రేమించలేము. దేవుని మందిరాన్ని ఎక్కువగా మనం లోతుగా ప్రేమించలేము. బైబిల్ ఏం రాయబడిందంటే, నన్ను ప్రేమించు వారిని ఆయన ఏం చేస్తాడట? ఆయన ప్రేమిస్తాడు. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను. ప్రేమించకుండా నువ్వు ఎంతకాలం ఉంటే అంతకాలం అలాగే ఉంటుంది. దేవుని సన్నిధి రాకుండా నువ్వు ఎంతకాలం ఉన్నా అలాగే ఉంటుంది నీ జీవితం. నువ్వు పిల్లల్ని ప్రేమించావనుకో, పిల్లలు నిన్ను ప్రేమిస్తారు. భార్య నువ్వు ప్రేమించావనుకో, భార్య నిన్ను ప్రేమిస్తుంది. భర్త నువ్వు ప్రేమించావనుకో, భర్త నిన్ను ప్రేమిస్తాడు. సేవకులను ప్రేమించావనుకో, సేవకులు నిన్ను ప్రేమిస్తాడు. విశ్వాసం తోటి విశ్వాసులు ప్రేమిస్తావు, తోటి విశ్వాసులు నిన్ను ప్రేమిస్తూ ఉంటారు. నువ్వు ఏది విత్తుతో అది నీకు పెట్టబడుద్ది. అదేగా నువ్వు కోసుకునేది పంట. ఏమండి, మనం ఏది విత్తుతో మంచి విత్తుతో మంచిగా కోస్తాం. చెడు కొయ్యంగా, చెడు కొయ్యాలన్నా రానివాడు దేవుడు దాన్ని. మంచి చేసిన వారికి, మంచి విత్తుకున్న వారికి ఎప్పుడు దేవుడు అన్యాయముగా కనబడడు. ఆయన నీతి కలిగిన న్యాయాధిపతిగా కనబడతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు ఏది విత్తుకుంటున్నావో నాకు తెలియదు. ఏది విత్తుకుంటున్నావో నాకు చెప్పండి, గట్టిగా చెప్పాలి. మనుషులు ఏది విత్తుకుంటున్నారో అర్థం కావట్లేదు. లోకములో ఉన్న దానిని విత్తుకుంటా ఉంటారు. లోకములో ఉన్న వ్యర్థమైన వాటిని విత్తుతా ఉంటారు. పనికిరానివన్నీ విత్తుకుంటా ఉంటారు. పనులు వ్యర్థమైనవి, కాలక్షేపాలు, మందిరాన్ని కాదనుకొని, ప్రార్థనలు కాదనుకొని వ్యర్థంగా పరిగెత్తుతూ ఉంటారు. రేపు ఏది నీకు అక్కడికి రాదు. ఇది నువ్వు రాసి పెట్టుకొని డైరీలో, ఏది అక్కడికి రాదు. 4-5 కోట్లు ఆస్తి పరువు. సోరారంలో ఒక ఆయనకి కరోనా వస్తే 2 కోట్లు ఖర్చు పెట్టాడు. 2 కోట్లు హాస్పిటల్లో ఖర్చు పెట్టాడు. 2 కోట్లు ఖర్చు పెట్టినా ఆయన ప్రాణాన్ని తిరిగి ఇవ్వలేదు. అట్లా ఇది చనిపోయాడు, తీసుకోకుండా నేను పంపించాడు. ఒక ఆయన ఫారెన్లో భయంకరమైన ఆస్తి పరువు. ఒక భయంకరమైన సమస్య వస్తే ఆ సమస్య నుంచి ఎంత మంది దగ్గర కాలయాల పడ్డ కానీ పొరపాటున ఎవ్వరూ ఆదుకోలేదట. డబ్బుతో ఏదైనా చేయించనుకొని డబ్బు సంపాదించి ఆ డబ్బుని ఎంతమందికి వస్తుంది. అక్కడ మా వల్ల కాదు అంటే ఆ డబ్బు అంతా రోడ్డు మీద చల్లేసి ఎందుకు డబ్బు, అక్కడికి రాని డబ్బు ఇది మనకెందుకు? మనం ఆపదల్లో ఉన్నప్పుడు మనకు అక్కడికి రానిది ఇది మనకు అవసరమా? మనకు అవసరం లేదుగా. మరి దీని కొరకే మనిషి ఎంతసేపు లాక్కుంటా పీక్కుంటా కనబడతా ఉంటాడు భూమి మీద. ఆయన సన్నిధిని విడిచిపెట్టి బైబిల్లో రాయబడింది, నేను కట్టించిన మందిరము గొప్పది.
ఎందుకు ఈ మందిరం గొప్పది అని ఎంచారు? చూడండి ఆ మాటలు. యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. చూడండి, ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొని ఉన్నది. ఆయన మందిరములో ఆయన చొక్కా అంచులు ఏమైపోయిందంటే దేవాలయం అంతా ఆయన చొక్కా అంచులు నింపబడిపోయాయి. మనం ముందెన్నాం కదా, ఆయన వస్త్రపు చొంగు కుట్టుకున్న వెంటనే ఏమైపోయింది? ఆయన వస్త్రపు చొంగు కుట్టుకున్న వెంటనే విడుదల, స్వస్థత. ఇప్పుడు ఆయన మందిరానికి వచ్చినటువంటి నీ జీవితంలో ఆ మందిరంలో అడుగుపెట్టినటువంటి వ్యక్తి అనుభవించే గొప్ప కార్యం ఏంటంటే, ఆ మందిరం అంతా దేవుని మహిమతో కూడిన ఆ చొక్క అంచులు, ఆ మందిరం దేవాలయం అంతా కప్పుకొని ఉన్నవి. ఆ మందిరంలో అడుగుపెట్టిన వ్యక్తులు ఆయన మహిమతో నింపబడతారు. మందిరంలో అడుగుపెట్టిన వ్యక్తి జీవితంలో వారి వ్యక్తిత్వాలు మారుతాయి. మందిరంలో అడుగుపెట్టిన వ్యక్తుల కుటుంబాలు అద్భుతముగా కట్టబడతాయి. ఎప్పుడు అది జీవితాలు అద్భుతంగా మారుతాయి? మందిరములో నువ్వు విత్తేది సరైన పద్ధతిలో విత్తాలి. ఆమేన్. ఒక లైన్ ఉంటుందండి, ఒక లైను. ఆ లైన్లోనే మనం జాగ్రత్తగా నీటిగా ఎత్తుకుంటా పోతే పంట నీట్గా వస్తుంది. ఆ విత్తనాన్ని ఆడబడితే ఆడ ఎత్తుకుందాం అనుకుని అక్కడ ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఆడ ఒకటి, ఏదో ఒకటి ఇస్తామా మనం పొలాల్లో? మనం లైన్ రావాలని చెప్పి దారాలు కట్టుకొని కడతా ఉంటారు. లైన్లో అటు ఒకటి ఇటు ఒకటి నుంచొని దారాలు కడతారు. అమ్మ లైన్కి రావాలా, ఇదిగో కొద్దిగించాను, కొద్దిగించాను, ఇదిగో. ఎందుకు? మన లైన్గా చక్కగా ఉండాలని. మరి ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఈ క్రమంలోకి రాగలుగుతున్నావా? మందిరానికి వస్తున్నావు, పోతున్నావు, వాక్యం వెంటనో పోతున్నావు. ఏది నువ్వు క్రమపరచబడిన అనుభవం ఏది? నీ అనుభవాలు మార్చుకున్న అనుభవం ఒకరు చూపించు. వచ్చిపోతే ఏం లాభం? నేను అదే చెప్పేది, వచ్చిపోవడం వల్ల ఏ లాభం లేదు. నిన్ను నీవు క్రమపరుచుకుంటా దేవుని మందిరంలో ఉంటే ఆ మహిమ నీ మీదకి వచ్చి నిన్ను ప్రకాశమానముగా మారుస్తుంది. ఆమేన్, ఆమేన్. దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో ఆ క్రమమైనటువంటి వాక్యాలకు లోబడుతూ, ఆ క్రమమైనటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఉపదేశాలకు లోబడుతూ, ఆ క్రమములో మనం జాగ్రత్తగా మన జీవితాన్ని కట్టుకుంటూ నడుస్తూ అదే క్రమంలో వెళ్తాము అనుకోండి, ఆ క్రమం మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టి స్థిరపరుస్తుంది. క్రమం లేకుండా ఏదో ఒక పూట వచ్చాం, ఆమె అనగా వెళ్ళిపోయాం, మేము కూడా వచ్చాక నేను ఆదివారం వచ్చాక మాస్టర్ గారు నువ్వు చూడలేదండి, నేను ఆదివారం కనపడితే ఈ మాట అనుకోవడానికి కాదు, మనం రావాల్సిందే. ఏంటి నీ క్రమం లేదు? నీ భక్తి విధానం ఎట్లా? ఎలా కట్టబడుతున్న మందిరంలో? ఎలా వస్తున్నావు, పోతున్నావా? వాక్యానికి లోబడండి. వాక్యం చెప్పేటప్పుడు రాసుకోవడాలు, వ్యర్థమైన క్రమచించడాలు, ఫోన్ నొక్కోవడాలు, వాళ్ళని ఏళ్ళ కదిలేయడాలు ఈ మానేసి వాక్యానికి లోబడండి. వచ్చినప్పటి నుంచి ఫోన్ నొక్కుంటా కూర్చుంటే ఏ వాక్యం అంటాం? చాటింగ్లు. దేవుని వాక్యాలు కదా. నేను కూడా వచ్చాను, ఈరోజు ప్రార్థనకు వచ్చాను, ఆయన ప్రార్థనకు వచ్చా, వచ్చిపోయాను. వచ్చిపోతే ఏం ప్రయోజనం? ఏ వాక్యం చెప్పారు? ఏమో నేను ఫోన్ నొక్కుండా కూర్చున్నాను. సరిపోయిందా? ఏమో నా బాడికి నేను నిద్రపోయా. ఎలా గొప్పవారుగా మారుతామండి మనం? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. గొప్పవారిగా మనం మారాలి, గొప్పవారిగా మనం కనబడాలి. లోకంలో అవమానకరమైన వ్యక్తులుగా మనం మారకూడదు. మందిరానికి వస్తున్నావు, ఇంకా బూతులు మానలేదంటే ఏ క్రమంలో కట్టబడుతున్నావు? మందిరానికి వస్తున్నావు, ఇంకా సినిమాలు మానలేదంటే ఏ క్రమంలో కట్టబడుతున్నావు?
మందిరానికి వస్తున్నావు, ఇంకా వాయ వరుస లేకుండా ప్రవర్తిస్తున్నామంటే ఏ క్రమంలో కట్టబడుతున్నావు? మందిరానికి వస్తున్నావు, ఏది ఆ మహిమను అనుభవించకుండా, ఆ గొప్ప ఔన్నత్వమునకు లోబడకుండా, ఆ మహిమ ప్రభావమును రుచి చూడకుండా మౌనంగా వచ్చి మౌనంగా కూర్చొని మౌనంగా వెళ్ళిపోతూ ఉంటే ఆ ప్రభావం, ఆ సన్నిధి, ఆ మహిమ, ఆ తేజో సంబంధమైనటువంటి ఆ వెలుగు మనలో ఎలా ప్రకాశమానమైనదిగా మార్చబడుతుంది. మనం ప్రకాశమానమైన వ్యక్తులుగా మారాలి సంఘంలో. ఆమేన్. చెప్పండి ఒకసారి సంతోషంగా. ఆమేన్. సంతోషకరమైన వాతావరణంలోకి రావాలి మనం. నా పాటికి నేను ఆదివారం ఆరాధనకు వచ్చి నా పాటికి నేను మౌనంగా వెళ్ళిపోతే దీనివల్ల ఏ యూజ్ లేదు, ఏం లేదు. నువ్వు జాబ్కి వెళ్ళి అమ్మా మంచిగా మీరు ఉద్యోగాలకు వెళ్ళి చేతులు కట్టుకొని మంచిగా కూర్చోండి, ఏమంటారుగా వాళ్ళు ఏమంటారు? నెలకు వచ్చి చేతులు ఎత్తారా? అడుగు పోయినప్పటి నుంచి కథ ఒకటి ఇక ఒకటి వాళ్ళు ఇది చేయాలి ఇక అది తీరిక అదే అదే అంటారు కదా. క్షణం తీరుకుంటుంది దమ్మిడి ఆదాయం ఉన్నట్టుగా ఇంకా అడుగుతుంది, ఇది చేయాలి అప్పుడు నిద్రపోకూడదు, అమ్మ డ్యూటీ చేయాలి, అయ్యో అదే 12 అవుతుంది, 1 గంట అయినా నేను డ్యూటీ చేయాలి, ఇంకా అది కావాలి ఇది కావాలి. ఏడకి వస్తే మాత్రం స్టైల్గా ఫోన్లో ఒకటి పెట్టుకొని పిల్లలతో మాట్లాడుకుంటా కూర్చొని ఇస్తే కాసేపు కూర్చుంటారు, లేకపోతే బయట కొట్టుకుని బయటకు వెళ్తుంటారు. ఎలా ఆశీర్వాదం నిన్ను బట్టి కదా అన్ని జనులు మనం దూషిస్తుంది, అందుకు కదా నన్ను బట్టి అన్ని జనులు మనల్ని అవమానపరుస్తుంది. ఏం మేలు చేశాడు దేవుడు నీకు? ఆ మాట అనడానికి కారణం ఏంటి? అరే పితరులు ఎందరో భక్తులు మహనీయులు దేవుని మందిరానికి వెళ్ళడం ద్వారా, దేవుని సన్నిధిని అనుభవించడం ద్వారా ఆయన ప్రభావం మా మీదకు దిగవచ్చి, ఆయన మహిమ మా మీదకు దిగవచ్చి, ఆయన సన్నిధి మా మీదకు దిగవచ్చి, ఆయన సన్నిధిలో ఉన్న ఆ ప్రసన్నత ఒక వెలుగు మహిమగా మమ్మల్ని మార్చిందంటే, మేము ఈ రోజున వెలుగుగా ఉన్నాము అంటే ఆయన సన్నిధిలో ఉండడం వల్లనే. ఎంతో గొప్ప మహనీయుని మాటలు చెప్తుంటే ఎన్ని సంవత్సరాల నుంచి మనం భక్తి చేస్తాం. ఎందుకు మనం ఈ మాట వాడలేకపోతున్నాం? ఎందుకు అన్య జనులకి ఎవరి వాళ్ళకి చాయిస్ ఇచ్చేటట్టుగా నువ్వు బ్రతుకుతున్నావు? ఎందుకు దేవుని నామం అవమానపడేటట్టుగా నీ క్రియ, నీ పద్ధతి, నీ ఆలోచన, నీ మాట, నీ విధానం ఇంకా సరైన త్రోవలో కట్టబడకుండా అలాగే ఎలా యేసును గొంగలి ఎలాగుందో అలాగే ఉన్నట్లుగా ఉంటే ఏం ప్రయోజనం? అది నేను చెప్పేది. ఏం ప్రయోజనం? నువ్వు చదివిన చదువుకు ఒక ఉద్యోగం లేకపోతే నీ చదువుకు అర్థం ఉందా? ఆ వేదన ఎంతగా ఉంటుందో చదువుకున్న వ్యక్తి క్షణంలో పోతే చూసావు, మార్పులు క్షణంలో జాబ్ పోతుంది తెలుసా? క్షణంలో ఒక అరక్షరంలో అర పాయింట్లో పోతా ఉంటాయి. అప్పుడు దొరుకుతుంది ఆ వేదన ఏంటో. అయ్యో ఈ ఉద్యోగం పట్టలేకపోయినా, గవర్నమెంట్ జాబ్ రాలేకపోయినా, లేకపోతే పలానా జాబ్ రాలేకపోయినా, ఉద్యోగం పలానా చదువులు ఫెయిల్ అయిపోయినా, 6 మార్కులు ఫెయిల్ అయ్యానే. ఆ 6 మార్కు విలువ అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు దాకా మనకు అర్థం కాదు. మనం అనుకుంటే అది అంతలే 30 రాగానే పాస్ అవుతాం. ఆ 30 ఓకే, 29 వచ్చి రాకపోతే అప్పుడు ఇంట్లో కూర్చొని అప్పుడు దాకా తెలియదు 6 మార్కు విలువ. వాక్య విలువ ఎప్పుడు అర్థమవుతుంది అనుకుంటున్నారు? వాక్య విలువ అన్ని ఉన్నప్పుడు ఏమర్థమవుతుంది మనకి? అన్ని ఉన్నప్పుడు ఏమర్థం కాదు. ఏమన్నా హాస్పిటల్కి పోయో లేక సమస్య వచ్చిందనుకో, ఇక చావు పైకి వచ్చినప్పుడు దేవుడు అంటారు. హాస్పిటల్ కూర్చున్నప్పుడు అసలు దేవుడు నేను బాగు చెప్తాయ్యా, ఇదిగో ఈ రోజు నుంచి నేను తీర్మానం చేసుకుంటా, నేను ఇంకా చాలా భక్తిగా ఉంటాను. ఎన్నెన్నో ప్రమాణాలు చేస్తారు సమస్యల్లో ఉన్నప్పుడు. ఆయన కాలు ఇరిగింది, కాలు వెనక ముందు ఆదివారాల ఆరాధనకు రాలా, కాలు ఇరిగిన తర్వాత ఇప్పుడు ప్రమాణం చేసుకున్నాడు. ఏమని? పాస్టర్ గారు నాకు ఇప్పుడు అర్థమైంది, నేను దేవుని మందిని సరిగ్గా గడపకపోవడం వల్లే నాకు ఇలాంటి జరిగింది. ఇక నేను ఈ 2 నెలలు 3 నెలలు ఇంటి దగ్గర ఉన్నాను కనుక ఇక నేను ఎప్పుడు ఆదివారం మానయ్యా పాస్టర్ గారు, ఇంకా ప్రతి ఆదివారం వెళ్తాను. ఇప్పుడు ఏమైపోయాడు తెలుసా? అసలు ఆదివారం కూడా ఖాళీ ఉండట్లేదన్నా, నాకు అసలుకి నిద్రపోవడానికి కూడా ఖాళీ ఉండట్లేదన్నా. కాలు ఇరిగినప్పుడేమో ఎన్నో ప్రమాణాలు చెప్పి అక్కడి నుంచి కోరుకోవాలని,
కోలుకునేదాకా నా భర్తతో మాట్లాడండి సమాధానం చెప్పండి. కోలుకునేదాకా మన మాటలు, కోలుకున్న తర్వాత ఏది నీ ప్రమాణం ఏది? ప్రైజ్ ది లార్డ్. సంఖ్యాకాండ 8వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చదవండి. మరియు ప్రత్యక్షపు గుడారములో ఇశ్రాయేలుల నిమిత్తమై సేవ చేయుటకు ఇశ్రాయేలీయుల నిమిత్తం పశ్చాత్తాపము చేయుటకును ఇశ్రాయేలీయులను లేవీయులను అహరోనునకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించి ఉన్నాను. అందువలన 8వ అధ్యాయం 19వ వచనమేనా? చదువు. అందువలన ఇశ్రాయేలీయులు పరిశుద్ధ మందిరమునకు, అది ఇశ్రాయేలులు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు, ఏ తెగులైనను, ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపడతారు. గట్టిగా గట్టిగా గట్టిగా. ఇశ్రాయేలు ప్రజలందరూ పరిశుద్ధమైన మందిరమునకు వచ్చినప్పుడు ఇక ఏ తెగులు వారి గుడారానికి రాలేదు. ఆయన మందిరానికి వస్తే, ఆయన మందిరంలో ఉంటే, ఆయన మందిరంలో స్థిరపరచబడితే, ఆయన మందిరంలో నాటబడితే, ఆయన మందిరంలో మన జీవితాన్ని పెనవేసుకోగలిగితే, ఆ మందిరంలో ఉన్న అనుభవం ఏంటో చెప్పనా? ఇక ఎన్నడూ ఎప్పటికీ ఎన్నటికి ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు. ఆమేన్, ఆమేన్. ఎందుకు తెగుళ్ళు, ఎందుకు సమస్యలు, ఎందుకు కుటుంబాల్లో అలజడులు? ఎందుకంటే తెగులు వ్యాపించడానికి కారణం ఏంటంటే దేవుని మందిరానికి మనం సమీపించలేకపోతాం. ఆయన మందిరానికి వచ్చి ఆయన మందిరంలో స్థిరపరచబడు. నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకో, నీ కుటుంబాన్ని పరిశుద్ధపరచుకో, నీ ఆలోచనని పరిశుద్ధపరచుకో, నీ తలంపుల్ని పరిశుద్ధపరచుకో, నీ క్రియల్ని పరిశుద్ధపరచుకో. ఒక క్రమంగా కట్టబడుతూ మందిరంలో నువ్వు జీవిస్తా ఉండు. ఒక క్రమముగా విశ్వాసంలో కట్టబడు, యేసయ్య నామమును ఉచ్చరించడంలో కట్టబడు. దేవుని మందిరాన్ని మానక ఆయన సన్నిధిలో స్థిరంగా ఉండడానికి కట్టబడుతూ మహిమను అనుభవిస్తూ ఉండు. మహిమలో ఎలా నేను అధికములోకి వెళ్ళాలి, మహిమలో నుంచి అధిక మహిమలోకి ఎలా వెళ్ళాలి, విశ్వాసములో నుండి అతి పరిశుద్ధమైన విశ్వాసములోకి ఎలా వెళ్ళాలి, భక్తిలో నుండి అతి శ్రేష్టమైన భక్తిలోకి నేను ఎలా వెళ్ళాలి, ఆ సింహాసనములోకి నేను ఎలా చేర్చబడాలి, ఆ తృష్ణతోనే నువ్వు మందిరములో నువ్వు మనందరము కనబడుదుము గాక. అదే తీర్మానంతో రావాలని మనం. అప్పుడు దేవుడు మనం ఎప్పుడు విడిచిపెట్టు. బైబిల్ రాయబడింది, ఈ తృష్ణతో నువ్వు వస్తావని అనుకోండి, ఈ ఆలోచనతో నువ్వు వస్తావు అనుకోండి, ఈ అవగాహనతో నువ్వు వస్తావు అనుకోండి, ఈ ఆలోచనతో వచ్చిన వ్యక్తిని దేవుడు ఏ తెగులు రానివ్వడు. ఆమేన్. గట్టిగా చెప్తాం, చేతుల పైకి ఎత్తి ఆమేన్, ఆమేన్. మందిరములో దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ, దేవుని సన్నిధిలో నాటబడుతూ, దేవుని సన్నిధిని గొప్పగా ఎంచుకొని మనకి ఏదైనా గొప్పదిగా ఉంది అని అంటే అది దేవుని మందిరమే కనపడాలి మన జీవితంలో. ఇక ఏది మనకు గొప్పది కాదు, ఏది గొప్పది కాదు, దేవుని సన్నిధే మనకు గొప్పది. ఈ లోకంలో ఉన్నవన్నీ వ్యర్థం 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 అని అన్ని అనుభవించిన భక్తులు రాస్తారు. అన్ని వ్యర్థమే. ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర గడపడమే శ్రేష్టమైన శ్రేయస్కరం. ప్రియులారా, మీ కుటుంబాల క్షేమం కొరకు ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని సన్నిధిలో అంత సంతోషంగా ప్రభువా నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నా పిల్లల్ని ఆశీర్వదించు, నా చదువులో జ్ఞానం ఇవ్వండి, నాకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇవ్వండి, నా కుటుంబాన్ని చక్కపరచు, లేకపోతే నాకు ఒక మంచి వ్యాపారాన్ని ఇవ్వండి అని ఒక్కొక్కటిగా దేవుని తలంచుచు దేవుని స్తుతించు. అద్భుతమైన మేలును పొందుదువు గాక, అద్భుతమైన మేలును పొందుదువు గాక. ఆమేన్. యేసు ప్రభు సుచరిత్ర కలిగిన దేవుడు. ఆయన యొద్దకొచ్చిన వారిని ఆయన పరిశుద్ధపరిచి, ఆయన యొద్దకొచ్చిన వారిని ఆయన తృణీకరించగా వారికి మేలు చేసి ఏ తెగులు గుడారానికి రానివ్వకుండా వాళ్ళని స్థిరపరుచును గాక. ఒక చిన్న తీర్మానంతో అందరూ లేచి నిలబడి మనం ప్రార్థన చేసుకుంటాం.
ఒక చిన్న తీర్మానంతో మనం ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడి దేవుని సన్నిధిలో ఒక చిన్న తీర్మానం. పిల్లరా, మన విషయాల్లో మన ఆ దైనందినటువంటి జీవితంలో ఏది గొప్పదిగా ప్రభు మన జీవితంలో ఎంచుతున్నాడో చూడండి. ఈ రోజున మనుషులు ఏదేదో గొప్పది, అవి గొప్ప, ఈ గొప్ప అన్నట్లుగా లోకములో ఉన్న వాటి వైపు తిరుగుతూ ఉన్నారు. ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకున్నారు. దీర్ఘ ప్రార్థనే కాదు, అయ్యా విశ్వాసంలో నన్ను గొప్పవారిగా మార్చయ్యా అన్నాడు. విశ్వాసంలో నేను తొట్టిల్లిపోకూడదయ్యా అన్నాడు. విశ్వాసంలో నేను బలహీనురాలుగా కనబడకూడదు. విశ్వాసములో నా జీవితం లోబిల్లకూడదు. విశ్వాసములో నుండి బలపడు చేయాలని ప్రియులారా, నీ జీవితంలో విశ్వాసములో స్థిరులుగా ఉంటున్నావా? విశ్వాసములో బలమైన పాత్రగా మార్చబడగలుగుతున్నావా? విశ్వాసములో నీ జీవితం ఏదైనా బద్దలు పోతుంటే దాన్ని సరి చేసుకోవడానికి ఇదిగో ఈ పూట నీ జీవితాన్ని నీ నడుముని కట్టుకొని ఏదేదో గొప్పదనుకున్నానయ్యా. లోకములో ఉన్న డబ్బు, బంగారాలు, ఆస్తి పాస్తులు ఇవన్నీ గొప్పవి 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 అనుకున్నానయ్యా. కానీ ఏవి గొప్పవి కావయ్యా. విశ్వాసం ఒక్కటే గొప్పది. విశ్వాసము గొప్పది. విశ్వాసములు మేము మాంద్యులుగా ఉండకూడదు. రెండవది, ఆయన నామము గొప్పది. నామాన్ని ఉచ్చరించు సహోదరి, నామాన్ని ఉచ్చరించు సహోదరుడు, ఆయన నామాన్ని ఉచ్చరించు ఓ తల్లి, ఓ తండ్రి. యేసు నామాన్ని ఉచ్చరించు. ఆయన నామాన్ని ఉచ్చరిస్తే కుంటివాడు లేచి దిక్కును నడిచి గంతులు వేసుకుంటూ దేవాలయములోకి పరిగెత్తను. ఈ రోజున అద్భుతాలను చూడలేకపోతున్నామంటే యేసయ్య నామాన్ని ఉచ్చరించలేకపోతున్నాం. యేసయ్య నామములో చీకటి శక్తులు వణుకుతాయి. యేసయ్య నామములో అద్భుతాలు జరుగుతాయి. యేసు నామములో కార్యాలు జరుగుతాయి. యేసు నామములో సూచక క్రియలు జరుగుతాయి. యేసు నామములో పిలవండి. యేసు నామాన్ని ఉచ్చరించండి. నీకు ఏ మేలైనా జరుగుతుంది ఆయన నామాన్ని ఉచ్చరిస్తాడు. మూడవది, ఆయన మందిరము గొప్పది. దావీదు చిరకాలము నీ మందిరములో బ్రతికితే చాలయ్యా. ఏ ఆయన గిల్లు లేదా? రాజుగారి భవనం, కానీ దాంట్లో లేని సంతోషం దేవుని మందిరములో ఉండే. తెలుసు భక్తుడు అంటాడు, ఆయన మహిమ కలిగినటువంటి వస్త్రపు చెంగులు మందిరములో, దేవాలయములు మహిమతో కప్పి ఉన్నవి. ఆయన ఆరాధించువారు, ఆయనను స్తుతించువారు, ఆయన నామాన్ని స్మరించువారు ఆ దేవాలయపు వస్త్రములు ఒక్కొక్క గడిని తాకుతూ ఉండగా వారిలో విడుదల, వారిలో స్వస్థత, వారిలో మేలు. ఈ రోజున మా మేలు ఎందుకు అనుభవించలేకపోతుంది అంటే మందిరంలో ఉండవలసిన క్రమంలోనూ ఉండట్లేదు, ఉండవలసిన పద్ధతుల్లోనూ ఉండట్లేదు, ఉండవలసిన రీతుల్లోనూ ఉండట్లేదు. ఉండవలసిన
అనుభవంలోనూ ఉండట్లేదు. అందుకే మందిరమును గొప్పగా ఎంచాలంటే నీకు రావట్లేదు ఆలోచన. దావీదు చిరకాలం నీ మందిరంలో ఉండిపోతానయ్యా, ఆ భాగ్యం నాకు ఇవ్వయ్యా. ఈ తింటారాతో రాజుకి మందిరము విలువ తెలుసు. దావీదుకి మందిరము యొక్క మహిమేంటో దావీదుకి తెలుసు. ఒక చిన్న తీర్మానంతో మీ కుడి చేతులు అలాగే పైకెత్తి దేవుని వాక్యం మనల్ని దర్శించినప్పుడు మనం దాన్ని సరి చేసుకొని క్రమపరుచుకొని దేవుని మందిరములో స్థిరులుగా మనం మారాలి. ఎందుకు మానేస్తున్న మందిరాన్ని? లోకమా, పనుల, వ్యాపారాల దేవుని రాజ్యాన్ని నిన్ను దూరం చేసేది? దేవుని రాజ్యం కంటే ఇవన్నీ గొప్పవా? దేవుని రాజ్యము కంటే నీ ఉద్యోగం గొప్పదా? దేవుని రాజ్యము కంటే నీ వ్యాపారము గొప్పదా? దేవుని రాజ్యము కంటే నీ కుటుంబము గొప్పదా? కాదే. ఎందుకు దేవుని మందిరాన్ని అలక్ష్యముగా నడుస్తాము? ఎందుకు దేవుని మందిరంలో గంటలు గంటలు తరబడి ఆయన సన్నిధిలో ఉండి ఆయన నామాన్ని స్మరించడానికి ఎందుకు నువ్వు సందేహపడిపోయి ఆత్మీయతలో దిగజారిపోతున్నావు? ఆయన మందిరాన్ని ప్రేమించిన భక్తులు ఎందరో మహనీయులు అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించారు కదా, అద్భుతమైన బ్రతుకులు బ్రతికారు కదా. మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం? సహోదరివో సహోదరుడా, తీర్మానంతో ప్రార్థన చేస్తున్నాను. తీర్మానముతో ప్రార్థన చేస్తున్నాను. మీరు ఎవరైనా దేవుని వాక్యం దర్శించబడి తీర్మానం చేసుకున్న వాళ్ళు మీ కుడి చేతులు అలాగే పైకెత్తి ఈ వాక్యము ఫలించున్నట్లు, నేను ఈ లోకములో ఒకవేళ పేదవాడినే కావచ్చు, పరలోకములో నువ్వు గొప్పవాడివి, పరలోకములో నువ్వు గొప్ప వ్యక్తివి, సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసే రాజును నీవు. దేవుడు అలాంటి భాగ్యం మనకిచ్చారు. దాన్ని పోగొట్టుకుంటావా చేతులారా? దాన్ని పాడు చేసుకుంటావా చేతులారా? వాక్యం ఫలించినట్టు మమ్మల్ని ఆశీర్వదించు ప్రభువా. ఇది మొదలుకొని ఈ విధంగా బ్రతకాలి, మేము ఈ విధంగా జీవించాలి. మాలో ఉన్న ప్రతి కన్నీళ్ళు తిరిగేయాలి. మీ కుడి చేతులలాగి పైకెత్తి ప్రార్థన చేసుకున్నాను. దైవజనుడిగా కొంత ప్రార్థన చేసి నేను ముగిస్తాను. దైవజనుడు నాజరీ గారు ఆశీర్వాదాలు ఇస్తారు. మహాపరిశుద్ధుడ, సర్వాధికారి, కరుణ, గొప్పవాడ, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు ఈ ఆరాధన మహిమకరంగా జరిగిస్తూ వచ్చారు. ఏది గొప్పది, ఏది గొప్పది, ఏది గొప్పది అని పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు తన్నుకుంటా ఉన్నారు. బంగారము గొప్పది, స్థలాలు గొప్పవి, ఆస్తులు గొప్పవి అని. ఓ అవివేకులారా, ఎంతకాలం మీరు ఇలా ఉంటారు? అవి లోకములో గొప్పగానే కనబడచ్చు, కానీ విశ్వాసము గొప్పది. యేసయ్య నామాన్ని ఉచ్చరించే వాళ్ళు గొప్పవాళ్ళు, యేసయ్య మందిరములో ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు. ఇది ధన్యకరమైన అనుభవం. ఈ అనుభవం
స్థిరపరచబడదు కాక. ఈ వాక్యం మాలో ఫలింపు చేయను నాయన. దుష్టుడు దొంగిలించకుండా నీ మాటలకు అప్పగించుకొని మా జీవితాన్ని కాపాడుకుంటూ ఆధ్యాత్మికంగా మేము ముందుకి నడిపించబడదుము గాక. దైవ సేవకులను, విశ్వాసుల కుటుంబాలను, ఈ ప్రాంత బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. మమ్మల్ని అందరినీ మీ అమ్ముల పొదులు దాచుకోనండి. ఏ కీడు దరిచారకుండా నీ కృపే మాకు ఆధారముగా మారును గాక. మన ఆశీర్వదించు. యేసు నామములు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి.